పల్లవి గారు మాట్లాడండి మేడం. చెప్పండి మేడం. కార్తీక్ గారు, మీ భార్య మర్డర్ చేసిందా? మీరు చెప్పిన మాట వినండి, పక్కన జరగండి. ఏంటి మేడం సంబంధం? సార్ మీ ఆవిడ జరగండి, పక్కన జరగండి. మర్డర్ చేశారా? Shut up, shut up, shut up. ప్రాథమిక దర్యాప్తు మాత్రమే. అనవసరంగా ఏవేవో మీ ఇష్టానికి మాట్లాడకండి. తను నేరం చేసిందని కానీ తనకి నేరంతో సంబంధం ఉంది కానీ ఎలాంటి ఆధారాలతో ప్రూవ్ అవ్వలేదు. ఇది జస్ట్ ఇంట్రాగేషన్ మాత్రమే. మీ ఇంట్రాగేషన్ లో మీ భార్య దోషి అని తెలిస్తే మీరేం చేస్తారు? ఆమెను కేసు నుండి తప్పిస్తారా? ఆవిడకి శిక్ష పడేలా చేస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను నా ప్రొఫెషన్లో ఎంత సిన్సియర్గా పనిచేస్తానో మీకు తెలీదా? ఇంతకుముందు కేసుల విషయంలో నేను ఎంత సిన్సియర్గా ఉన్నానో మీకు తెలీదా? అది వేరు, ఈ కేసు వేరు. ఇంట్రాగేషన్కి వచ్చింది మీ భార్య. భార్య అయినా బయట వాళ్ళైనా ఇద్దరూ ఒకటే. డ్యూటీ ముందు ఏ బంధాలు నన్ను ఆపలేవు. ఫర్దర్గా మేము ఈ కేసు గురించి మీతో మీట్ అవుతాం. అప్పటిదాకా మీ ఇష్టం వచ్చినట్టు రాసి బాధ పెట్టకండి. మీరేనే చెప్పండి మేడం. సార్ మేడం, తాతయ్య, నా ఫ్రెండ్ని పోలీసులు ఎందుకు తీసుకువెళ్లారు? చెప్పు తాతయ్య. అది బయట ఎక్కడో దొంగతనం జరిగితే ఆ కేసు గురించి అడగడానికి తీసుకెళ్లారమ్మా. అడగడానికైతే ఇక్కడే అడగొచ్చు కదా తాతయ్య. పోలీస్ రూల్స్ అలాగే ఉంటాయమ్మా. వాళ్ళు రమ్మంటే ఎవరైనా వెళ్లాల్సిందే. నీ బ్యాడ్ పోలీసు ఆఫీసరే కదా. నీ ఫ్రెండ్కి ఏమీ కాదు, ఇంటికొచ్చేస్తుంది. సరేనా? అయితే మనం వెళ్ళి ఫ్రెండ్ని తెచ్చుకోవచ్చా తాత? ఫ్రెండ్ ఒంటరిగా ఉంది కదా. నానమ్మ ఏమంటావు, వెళ్దామా? ఎక్కడికి వెళ్తానంటున్నావు? ఫ్రెండ్ దగ్గరకు ఆంటీ. జైల్లో ఉంటావా? ఎందుకు ఆంటీ? లేకపోతే స్టార్ హోటల్లో ఉందనుకుంటున్నావా నీ ఫ్రెండ్? నానమ్మ, నా ఫ్రెండ్ జైల్లో ఉందా? అవును, నీ ఫ్రెండ్ని మర్డర్ కేసులో అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్లారు. సకల ఉన్నమాటే కదా అక్కాయ్, సకల అంటుంది. అమ్మ స్వీటీ, నువ్వు లోపలికెళ్ళు. మరి నా ఫ్రెండ్ నువ్వు వెళ్ళి తీసుకొస్తావా నానమ్మ? ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తన ఇంటికి వస్తుంది. నువ్వు లోపలికెళ్ళు. పల్లవి మీద కోపం ఉంటే వచ్చాక ఎందుకు ఇలా చేశావు, మా ఇంటి పరువు తీసావని నిలదీయాలి. అంతేగాని పసిపిల్ల ముందు పోలీసులు కేసుల గురించి మాట్లాడతారా? అది పసిపిల్ల. కాసేపు ఆగితే మనకే పోలీసులు కేసులు సెక్షన్లు అన్నీ నేర్పిస్తుంది. నార్మల్. చిన్న పిల్లలు కల్లా కపటం తెలియని వాళ్ళు. వాళ్ళని అంతే స్వచ్ఛంగా ఉండనివ్వండి. ఇలాంటి మాటలతో స్వీటీ మనసుని కలుషితం చెయ్యొద్దు. వంకిత, నీకు మీ ఆయనకి కూడా చెప్తున్నాను, ఇంకోసారి స్వీటీ ముందు ఈ కేసు గురించి మాట్లాడితే బాగోదు. ఇప్పుడు నువ్వు చెప్పావుగా,
ఇక నేను సైలెన్స్ వదినా. అక్కయ్ నేను కూడా. మీకు స్కూల్లో ఎలా పరిచయం అయ్యాడు? అడిగేది మిమ్మల్ని, సమాధానం చెప్పండి. చాలా వర్స్ట్గా బిహేవ్ చేసేవాడు. వర్స్ట్గా అంటే? నన్ను ప్రేమించానని పెళ్లి చేసుకోమని వేధించేవాడు. సో మిమ్మల్ని అతను హెరాస్ చేస్తున్నాడు కాబట్టి, పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు కాబట్టి అతని మీద మీకు చంపేంత కోపం వచ్చిందంటారా? అంటే నేనే ఆ హత్య చేశానని నిర్ధారించుకున్నారా? నిర్ధారణ అయితే నా ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. సాక్ష్యాలు దొరికేంత వరకు మీరు నిందితులే. సార్, మేడం ఖచ్చితంగా హత్య చేసుండ్రు సార్. విల్ యూ ప్లీజ్ షట్ అప్? మీరు చెప్పండి, మీరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు? ఆన్సర్ టు మీ. మీరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు? ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. నువ్వు వచ్చేస్తున్నావు. నేను రాను. రాకపోతే ఆ ఫైల్ మీ ఆయనకి వెళ్తుంది. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. ఫ్రెండ్ అంటే? ప్రియా అని నా కాలేజ్ ఫ్రెండ్. కలిసారా? కలిసాను. మీరు ఒక హిందూ, పేరుని బట్టి చూస్తే మీ ఫ్రెండ్ కూడా హిందూవే అనిపిస్తుంది. మరి తను కలవటానికైతే బుర్కా వేసుకుని ఎందుకు వెళ్ళారు? తను చాలా కాలం తర్వాత ఇండియా వచ్చింది. తనని ప్రాంక్ చేద్దామని బుర్కా వేసుకుని వెళ్ళాను. ప్రాంకా చేశారా మరి? చేశాను. సరే అయితే ఒకసారి మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఇవ్వండి. కాల్ చేసి ఇవ్వండి. కమాన్. మీరు తప్పు చేయకపోతే ఫోన్ చేయడానికి భయం ఏంటి? భయం కాదు, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని. డే టైంలో ఎవరూ డిస్టర్బ్ అవ్వరు. పైగా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అస్సలు అవ్వరు. పర్లేదు, చేయండి. ఫోన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి. హలో, పల్లవి చెప్పవే. హలో. హలో దివ్య, ఎక్కడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నానే.
నిన్న మనం ఎక్కడ కలిసాం? ఏంటి మళ్ళీ ప్రాంక్ చేస్తున్నావా? చెప్పవే, ముందు చెప్పు. సరే, హోటల్ ప్యాలెట్ సైట్స్ లో కలిసాం. నిన్ను నేను ఎలా ప్రాంక్ చేశాను? అసలు ఏమైందే నీకు? ముందు అడిగిన దానికి చెప్పు. బుర్కా వేసుకొని వచ్చి మా ఆయన ఫస్ట్ వైఫ్ నని మమ్మల్ని ఆట పట్టించావు. సరేలేవే, ఉంటాను. సార్, నేను చెప్పాను కదా సార్, మేడం ఏ తప్పు చేయలేదని. మీ డౌట్ క్లియర్ అయిందా, లేక ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. 1 minute. ఇంట్రోగేషన్కి ఎప్పుడు పిలిచినా వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే. నాయుడు సార్, పల్లవి ఫోన్ నెంబర్ మీద ఉన్న లాస్ట్ 6 months కాల్ డేటా నాకు కావాలి. సార్, ఇంకా మేడం మీద డౌట్ పడుతున్నారా? సారీ సార్. అలాగే ఆ హోటల్ కాల్ చేసి దివ్య అనే అమ్మాయి అక్కడ చెక్ ఇన్ అయిందో లేదో కరెక్ట్గా కనుక్కోండి. సరే సార్, అలాగే సార్. అమ్మా, 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 నేను స్వీటీకి పల్లవి కేసు గురించి చెప్పానని నాకు మీరు క్లాస్ స్పీకర్ కదమ్మా. హో, నువ్వు కూడా వచ్చావు నాన్న. చూడండి, ఇది చూడండి. స్టార్ హోటల్ ప్యాలెస్ హైట్స్ లో జరిగిన బిజినెస్ మ్యాన్ మదన్ హత్య కేసులో డిఎస్పీ కార్తిక్ కృష్ణ భార్య పల్లవి ప్రధాన అనుమానితురాలుగా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. నువ్వు కూడా చూడు నాన్న. మా ప్రతినిధి డిఎస్పీ కార్తిక్ కృష్ణ గారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే డిఎస్పీ కార్తిక్ కృష్ణ భార్య పల్లవికి ఈ హత్యతో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా సరే ఈ కేసు గురించే న్యూస్ లో డిస్కషన్స్. ఇప్పుడు వీళ్ళందరి నోర్లు ఎలా మూయిస్తావమ్మా? పైగా మినిస్టర్ కొడుకును చంపిన పోలీస్ ఆఫీసర్ భార్య అని తాటిక ఎంత అక్షరాలతో డింగులు పెట్టి మరీ న్యూస్ రాసేస్తారక్కాయ్. అవన్నీ నేను చూశాను వదినా. మన ఇంటికి ఏదో అరిష్టం పట్టుకున్నట్టుంది. అరిష్టం కాదు, ఆ పల్లవియ దరిద్రంలా పట్టుకుంది. న్యూస్లో కార్తిక్ పేరు వస్తుంది, మన పేర్లు రావట్లేదు. మనం దానికి సంతోషించాలమ్మా. అసలు దీనంతటికి కారణం ఆప్తారా? ఇలాంటి కష్ట సమయంలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని అసలు ప్రయోజనం లేదు. దానికి పరిష్కారం ఆలోచించండి. కుటుంబం పరువంతా పోయాక ఇంకేం పరిష్కారం ఆలోచిస్తారు నాన్న? అది మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మన పరువు తీయడానికే వచ్చిందని నాకు అనిపించింది. ఈ విషయాన్ని నేను నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తున్నా కార్తీక్ వినిపించుకోలేదు, మీరు కూడా నన్ను పట్టించుకోలేదు.
గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పెద్దలు ఊరికే సామెతలు చెప్పరు కదా అక్కాయ్. దాన్ని నిజం చేసుకుని ఈ పల్లవి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇది ఫైనల్ టచ్ అక్కాయ్. అప్పుడప్పుడు నాకు అలాగే అనిపించేది వదినా. ధైర్యం చాలక చెప్పలేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే శక్తి మాకు లేదు కదా. పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేకపోయినా కాబోయే కాలంలో ఇల్లు బాగుండాలి అంటే ఆ పల్లవి ఇంట్లో ఉండకూడదు. మా కుటుంబానికి ఆ పల్లవికి ఏ సంబంధం లేదు అని కార్తీక్తో ప్రెస్ మీట్ ఇప్పించండి చాలు. దానికై అదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకునే అలవాటు నాకు లేదు. ముందు కార్తీక్ని రానివ్వండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. అమ్మగారు భోంచేయండి. మదన్ బాబు లేడని తెలిసినప్పటి నుంచి ఏమీ తినలేదు. తినండి అమ్మా, లేదంటే బీపీ డౌన్ అవుతుంది. నా కొడుకుని చంపిన వాడెవరో తెలియక కడుపు రగిలిపోతుంది. నాకు అన్నం ఎలా సహిస్తుంది? వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళని నా చేతులతో చంపాలి. అప్పుడే నా కడుపు నిండి నిద్రొస్తుంది. ఎస్పీ పట్టుకొని చెప్తారన్నారు మేడం. చంపిందెవరో తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు మేడం. పోలీసోళ్ళ మాటలు, పొలిటీషియన్ల వాగ్దానాలు ఎవడ్రా నమ్మేది? నోట్లో చక్కెర పోసి చెవుల్లో సీసం పోస్తారు. అమ్మా, మదన్ బాబు టీవీలో వస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్. స్టార్ హోటల్ ప్యాలెస్ హైట్స్ లో జరిగిన బిజినెస్ మ్యాన్ మదన్ హత్య కేసులో డిఎస్పీ కార్తీక్ కృష్ణ భార్య పల్లవి ప్రధాన అనుమానితురాలుగా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్య జరిగిన సమయంలో పల్లవి అదే సమయంలో హోటల్లో ఉందని నిర్ధారించిన పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించిన దాన్ని బట్టి మాకందిన సమాచారం ప్రకారం పల్లవి మదన్ని కలవడానికే దొంగతనంగా బుర్కాలో అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హత్యలో ఆమెకి ప్రత్యేక సంబంధం ఉందా లేక ఆమె అక్కడికి యథాతథంగా వెళ్ళిందా అని పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. మా ప్రతినిధి డిఎస్పీ కార్తీక్ కృష్ణ గారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి తెలుస్తుందేంటంటే డిఎస్పీ కార్తీక్ కృష్ణ భార్య పల్లవికి ఈ హత్యతో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. బలమైన ఆధారాలేవో దొరికే ఉంటాయి. అందుకే పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయట్లేదని తెలుస్తుంది. ఏదేమైనా ఒక పోలీస్ ఆఫీసర్ భార్యకి హత్య కేసుతో సంబంధం ఉండటంతో పోలీస్ వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. నానమ్మా, ఏంటమ్మా? నాకు భయంగా ఉంది నానమ్మా. అయ్యో, దేనికమ్మా? ఫ్రెండ్ని పోలీసులు తీసుకెళ్ళి చాలాసేపు అయింది. వాళ్ళు తను ఏమన్నా చేస్తారేమో. ఇందాక వెళ్దామంటే కూడా ఏమీ చెప్పలేదు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం నానమ్మా. ప్లీజ్ నానమ్మా, నా కోసం. వెళ్దామని తెగ ఆరాటపడుతుంది కదా, ఒకసారి వెళ్ళేసి రండి. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కోడలు ఏ తప్పు చేయలేదు, తను నిర్దోషి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేయండి. సకలని
దాని గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ దానివల్ల ఈ ఇంటి గౌరవం మొత్తం పోయింది. నాకు మాత్రం రక్తం మరిగిపోతుంది. చాలే ఆపు. అసలే కోపంలో ఉంటే కూల్ చేయాల్సింది పోయి అందులో ఆజ్యం పోస్తావేంటి? వాళ్ళని వీళ్ళని కాదు, ముందు మీ బావని తీసుకెళ్లి లోపలేయాలి. అప్పుడు కానీ మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఏంట్రా అంటున్నావు? అబే ఏం లేదు బావా, నువ్వు చాలా మంచోడు అని చెప్తున్నా. అమ్మ స్వీటీ, పల్లవి గురించి నువ్వేం బాధపడకు. తన పక్కనే బ్యాడ్ పోలీస్ ఉన్నాడుగా, ఏం కాదు.